హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు 2019 జనవరి 25వ తారీఖు షిఫ్ట్ 2లో ఆఫ్టర్నూన్ సెషన్ లో మ్యాథ్స్ కి సంబంధించి కంటెంట్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి డిఎస్సిలో 111 నుండి 130 వరకు మొత్తం 20 బిట్లనే ఉంటాయి. ఫస్ట్ బిట్ చూస్తే, ఒక వృత్త వ్యాసార్థం రెట్టింపు చేయగా దాని వైశాల్యంలో పెరుగుదల ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి వ్యాసార్థం రేడియస్ ఏమో డబుల్ చేశాడు అంటున్నాడు. వైశాల్యంలో పెరుగుదల కావాలి. మనం వృత్త వైశాల్యం ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ కదా. ఇప్పుడు ఇందులో వ్యాసార్థం రెట్టింపు చేయగా రేడియస్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేశాడని అంటున్నాడు. కాబట్టి పై ఆర్ ప్లేస్ లో 2r రాయాలి. ఎందుకు? వ్యాసార్థం ఏమో డబల్ అయింది అన్నాడు కాబట్టి 2r స్క్వేర్. ఇప్పుడు పై ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 r స్క్వేర్. ఇప్పుడు 4 మనం ముందుకు తెస్తే 4 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇంతకు ముందు స్టార్టింగ్ లో పెరగక ముందు మనకి పై ఆర్ స్క్వేర్ ఉండేది. ఇప్పుడు చూస్తే పై ఆర్ స్క్వేర్ కి 4 ఇంటూ అయ్యింది. అంటే దాని అర్థం ఏంటి? మన వ్యాసార్థాన్ని డబుల్ చేస్తే మనకి ఏరియా ఏమో 4 టైమ్స్ మనకి పెరుగుదల వచ్చింది. అంటే 4 రెట్లు పెరుగుదలగా మారింది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి ఇదే క్వశ్చన్ లో వైశాల్యంలో పెరుగుదల అని అనకుండా మనకి వృత్త పరిధి సర్కంఫరెన్స్ ఉంటుంది, అందులో పెరుగుదల అన్నాడు అనుకోండి. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 2πr కదా. 2πr అంటే పెరగక ముందు 2πr. ఇప్పుడు రేడియస్ r గా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు వ్యాసార్థం డబుల్ అన్నాడు కాబట్టి 2πr డబుల్ అన్నాడు కాబట్టి 2r. అప్పుడు ఆ 2 ముందుకు తీసుకొస్తే 2 ఇంటూ 2πr. స్టార్టింగ్ లో 2πr ఉండేది, ఇప్పుడు 2πr కి 2 ఇంటూ అయ్యింది. అంటే ఇక్కడ ఏమైంది? రెట్టింపు పైన అంటే 2 రెట్లు అయ్యింది. అంటే వ్యాసార్థాన్ని రెట్టింపు చేసేటప్పుడు వృత్త పరిధేమో 2 రెట్లు అవుతుంది, వృత్త వైశాల్యం ఏమో 4 రెట్లు అవుతుంది. కాబట్టి 4 రెట్లు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112 చూస్తే, ఒక దీర్ఘగణం వెడల్పు పొడవు x సెంటీమీటర్లో సగం ఉంటుంది మరియు ఎత్తు పొడవుకు రెట్టింపు ఉంటే ఆ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం సెంటీమీటర్ క్యూబ్లలో ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ విధంగా ఇచ్చాడు. మనకి కనుక్కోమంటుందంటే దీర్ఘగణం క్యూబాయిడ్ యొక్క ఘనపరిమాణం వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. లెంత్ ఎంత అంటున్నాడు? లెంత్ పొడవు x సెంటీమీటర్ లో సగం ఉంటుంది అని అంటున్నాడు. అంటే పొడవు ఏమో మనకి x సెంటీమీటర్స్ అని అడిచాడు. ఇంటూ బ్రెత్ వెడల్పు ఏమో పొడవు x లో సగం ఉంటుంది అని అంటున్నాడు. అంటే పొడవు x ఏదైతే ఉందో దాంట్లో సగం అంట వెడల్పు. కాబట్టి సగం అంటే ఏంటి? x/2. అలాగే హైట్, ఎత్తు పొడవుకు రెట్టింపు ఉంటుంది. ఎత్తు ఏదైతే ఉందో అది పొడవు ఏదైతే ఉంటుందో x కి దానికి డబుల్ అంటున్నాడు. అంటే 2x. ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో L అంటే x, వెడల్పు ఏమో పొడవులో సగం కాబట్టి x/2, ఎత్తేమో పొడవుకు రెట్టింపు కాబట్టి 2x. ఇప్పుడు ఘనపరిమాణం అంటే L ఇంటూ బి ఇంటూ హెచ్ చెయ్యాలి. చాలా సింపుల్ క్వశ్చన్. 2 క్యాన్సిల్ అవుతాయి. x ఇంటూ x ఏమవుతుంది? x క్యూబ్ అవుతుంది. x క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ లో చెప్పాలి. ఎందుకు? ఇవన్నీ సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ అంటే x క్యూబ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 చూస్తే, సమాంతర చతుర్భుజంలో భూమి మరియు ఎత్తుల నిష్పత్తి 4:5. దాని వైశాల్యం 720 మీటర్ స్క్వేర్ అయినా దాని ఎత్తు మీటర్లలో ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే సమాంతర చతుర్భుజము ప్యారలలోగ్రామ్ తాలూకా వైశాల్యానికి ఫార్ములా ఏంటి? ప్యారలలోగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. దీని వైశాల్యానికి టోటల్ లోపల ఉన్న వైశాల్యం ఫార్ములా ఏంటంటే బేస్ భూమి, దాని అనురూప ఎత్తు కరస్పాండింగ్ హైట్ ఉంటది కదా ఎత్తు, ఆ రెండు ఇంటూ చేస్తే బి ఇంటూ హెచ్ చేస్తే మనకు కావాల్సిన ఏరియా వస్తుంది. కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్ కదా. మనకి ఆడు ఆ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంతో చెప్పాడు. ఎంత చెప్పాడు? 720 అన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్, భూమి ఇంటూ ఎత్తు. మనకి భూమి ఎత్తులు ఇవ్వకుండా వాడు వాటి తాలూకు నిష్పత్తి ఇచ్చాడు. అంటే భూమి 4 పార్ట్స్ ఉంటే బేస్, హైట్ ఏమో 5 పార్ట్స్ ఉంటుంది అని అంటున్నాడు. కాబట్టి బి ఇంటూ హెచ్ కాబట్టి 4x ఇంటూ 5x గా రాసుకుంటున్నాం. అంటే బి అంటే 4x ఇంటూ, ఎందుకంటే నిష్పత్తులు ఇక్కడ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అనలేదు, 4:5 రేషియోలో ఉన్నాయని అన్నాడు. కాబట్టి 4x అనుకుంటున్నది ఇంటూ హైట్ ఏమో 5x అనుకుంటా. ఇప్పుడు చూస్తే మనకి 4 ఇంటూ 5 అంటే ఎంత? 20. 20ని దీంతో డివైడ్ చేస్తే, సపోజ్ ఇంకొక స్టెప్ వేస్తాం, 20 ఇంటూ x ఇంటూ x, x స్క్వేర్.
జీరో జీరో క్యాన్సిల్, 2 తోటి 2 36. అప్పుడు x² 36 అయితే x ఏమవుతుంది, √36. √36 అంటే x వాల్యూ మనకి 6 వస్తుంది. మనకి అడిగింది ఏంటి ఇప్పుడు, దాని ఎత్తు అడిగాడు. మరి 4:5 లో ఎత్తుకు సంబంధించింది ఏది, ఎత్తుకు సంబంధించింది 5. ఒకవేళ బేస్ భూమి గురించి అడిగితే 4x కదా భూమి అనుకున్నాము, అప్పుడు 4 × 6 24 అవుతుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, ఎత్తు కాబట్టి 5x. 5 × x అంటే ఎంత వచ్చింది, 6 వచ్చింది. 5 × 6 30 అవుతుంది. ఒకవేళ భూమి అడిగితే 24 అవుతుంది, ఎత్తు అడిగితే 30 అవుతుంది. కాబట్టి మనకి ఎత్తు అడిగాడు కాబట్టి 30. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 114 చూస్తే రవి ఒక టీవీని వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ తో కలిపి 28,860 రూపాయలు కొన్నాడు. దాని వాస్తవ ధర 26,000 అయితే దానిపై విధించిన వ్యాట్ రేటు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు, మనకి వ్యాట్ అన్నా జిఎస్టీ అన్నా ఏ విధంగా అయినా కూడా మనం ఒకటే ప్రాసెస్ ప్రకారంగా చేస్తాము. మనకి ఆ టీవీ తాలూకా ఒరిజినల్ రేట్ ఎంత అంటే 26,000. కానీ దాని మీద ట్యాక్స్ వేయటం వల్ల ఎక్స్ట్రాగా మనకి మొత్తం ఎంత అయిందంటే 28,860 అయింది. మరి ఎక్స్ట్రాగా ఏదైతే పడ్డాదో అదే కదా మనకి వ్యాట్ అవుతుంది. మరి 28,860 మొత్తం ట్యాక్స్ తో కలిపి అందులో ఒరిజినల్ రేట్ మనం మైనస్ చేస్తే, ఇది మొత్తం ట్యాక్స్ తో కలిపి ట్యాక్స్ కలపక ముందు దాని తాలూకు ఒరిజినల్ రేట్ 26,000. దాంట్లో దాన్ని మైనస్ చేస్తే ట్యాక్స్ ఎంత డబ్బులు అమౌంట్ పడ్డదో ట్యాక్స్ తెలుస్తుంది. 0,682 2,860 రూపీస్ ట్యాక్స్ పడింది. దాన్ని మనకి వ్యాట్ పర్సంటేజ్ లో చెప్పమని చెప్తున్నాడు. 2,860 దేని మీద మనకి ట్యాక్స్ వేసాడు, 26,000 మీద కదా ట్యాక్స్ వేసాడు. కాబట్టి 26,000 ఇంటూ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. ఆ విధంగా చూసుకోవాలి. ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అవుతాయి. 1 2 3 పైన 3 zeros కింద 3 zeros క్యాన్సిల్. ఇప్పుడు చూస్తే మనకి 13 తోటి 13 2s, ఇక్కడ 13 2s 26, ఇంకా 2 ఉంటది. 2 పక్కన 6 అంటే మళ్ళీ 26. 13 2s 26. ఇప్పుడు పైన 22 కింద 2 2 1s 2 11s అంటే టోటల్ గా 11% అనేది అక్కడ వ్యాట్ గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 115 4x + 21 అలాగే 5x - 3 ఆ రెండు కోణాలు కూడా తిరియక్ రేఖకు ఒకే వైపు గల అంతర్ కోణాలు అయితే x విలువ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు, మనకి 2 ప్యారలల్ లైన్స్ కి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ తిరియక్ రేఖ ఖండించుకున్నట్లయితే అక్కడ ఆడు ఇచ్చిన రెండు కోణాలు కూడా తిరియక్ రేఖ ఒకే వైపు గల అంతర కోణాలు ఇంటీరియర్ యాంగిల్స్ అంటున్నాడు. తిరియక్ రేఖ ఒకే వైపు ఉండే అంతర కోణాలు లోపల ఉండాలి, ఆ విధంగా ఉండే కోణాలను అన్నాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే రెండు సమాంతర రేఖను ఒక తిరియక రేఖ ఖండించేటప్పుడు వాటి తాలూకు అంతర కోణాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూరకాలు అనే పాయింట్ మనకు తెలియాలి. సంపూరకాలు అంటే ఆ రెండు కోణాలు మొత్తము 180 degrees అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అని మనకు తెలియాలి. ఇప్పుడు ఆ రెండు కోణాలు మొత్తం 180 degrees సమానం చేయాలి. అప్పుడు మనకి కావాల్సిన x వాల్యూ వస్తుంది. 4x + 21 + 5x - 3. ఈ కోణం ప్లస్ చేస్తే అవి సంపూరకాలు అవుతాయి కాబట్టి 180కి సమానం చేయాలి. 4x 5x ప్లస్ కాబట్టి 9x అవుతుంది. ప్లస్ 21 - 3 అంటే 18, దట్ ఈస్ ఈక్వల్ టు 180. 9x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 18 అటు వెళ్తే -18 అవుతుంది. అప్పుడు 180లో నుంచి 18 మైనస్ చేస్తే 162 అవుతుంది. అప్పుడు 9 1s 9 18s, ఎందుకు 18 9s 162 కాబట్టి x వాల్యూ ఎంత వచ్చింది, 18 degrees వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 116 చూస్తే ఒక ట్రెపీజియం వైశాల్యం 320 చదరపు సెంటీమీటర్లు మరియు రెండు సమాంతర భుజాల పొడవులు 16 సెంటీమీటర్లు మరియు 48 సెంటీమీటర్లు అయినా ఆ సమాంతర భుజాల మధ్య దూరం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ విధంగా ఇచ్చాడు. మనకి ట్రెపీజియం ఏమంటారంటే సమలంబ చతుర్భుజం అని అంటారు. అది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇందులో 4 భుజాలు చతుర్భుజంలో ఎదురెదురు ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. సమాంతర భుజాలు అనమాట. ఆడేమన్నాడు, దీని లోపల ఏరియా వైశాల్యం ఇచ్చాడు. వాటి భుజాల పొడవులు ఏవైతే సమాంతరంగా ఉన్నాయో వాటి తాలూకు భుజాల పొడవులు ఒకటి 16 సెంటీమీటర్లు, ఇంకొకటి 48 సెంటీమీటర్లు అని అంటున్నాడు. మనకి ఇంకేమంటున్నాడు, వాటి తాలూకు సమాంతర భుజాల మధ్య దూరము అంటే ఈ సమాంతర భుజాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూక మధ్యలో ఉన్న దూరం హెచ్ఎం మనకు కనుక్కోమంటున్నాడు. ఏరియా ఇచ్చాడు మనకి. నేను మీకు అర్థం అవ్వడానికే డయాగ్రామ్ అనేది వేసాను, కానీ డైరెక్ట్ గా ఫార్ములా వస్తే ఇవ్వచ్చు. ఫార్ములా ఏంటి అంటే ఏరియా ఫార్ములా ఏంటంటే హాఫ్
హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇది మన ఫార్ములాగా చెప్పుకోవచ్చు. ఏ బి అంటే ఇక్కడ సమాంతర భుజాలు ఏవైతే ఉన్నాయో అవి, హెచ్ అంటే ఆ రెండు సమాంతర భుజాల మధ్య దూరం. మనకి ఏరియా ఆడ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 320 ఇచ్చాడు. ఫస్ట్ ఫార్ములా వేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఏరియా ఆడ ఇచ్చాడు 320 అని, హాఫ్ ఇంటూ హెచ్ అంటే ఆ రెండు సమాంతర భుజాల మధ్య దూరం హెచ్ కదా, అదే మనం కనుక్కోవాలి. హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అంటే సమాంతర భుజాలు, ఏ బి అంటే సమాంతర భుజాలు. ఏ అంటే 16, బి అంటే 48. ఆ రెండు ప్లస్ చేయడం కంటే 16, 48 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 64 వస్తుంది. ఇప్పుడు చూస్తే 32తో పోతుంది. 32 10s 32 2s. ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు హెచ్ వాల్యూ ఎంత ఉంది, కేవలం ఇటువైపు 10 మాత్రం ఉంది. కాబట్టి ఆ రెండు సమాంతర భుజాల మధ్య దూరము 10 సెంటీమీటర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 117. ఇక్కడ 7 పవర్ ఆఫ్ 3n ప్లస్ 2 ఇంటూ 1/7 హోల్ పవర్ ఆఫ్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఆఫ్ 7 అన్నాడు. మనకి n వాల్యూ కావాలంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఇది 7 పవర్ ఆఫ్ 3n ప్లస్ 2. ఇక్కడ 1/7 ని మనం ఎలా రాసుకోవచ్చు, 1/7 ని మనం రివర్స్ చేస్తే 7 అవుతుంది. అప్పుడు పవర్ లో ఏదో ఉందో అది మనకు మైనస్ అవుతుంది. కాబట్టి 7 పవర్ ఆఫ్ -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఆఫ్ 7. ఇప్పుడు ఇక్కడ రెండు బేస్లు ఏవైతే ఉన్నాయో ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ప్లస్ చేయాలి. అప్పుడు 7 పవర్ ఆఫ్ 3n ప్లస్ 2 -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఆఫ్ 7. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అటు ఇటు చూస్తే మన బేసిస్ ఏవైతే ఉన్నాయో ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు 3n ప్లస్ 2 -4 అంటే అర్థం అంటే -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. 3n ఈజ్ ఈక్వల్ టు -2 అటు వెళ్తే +2 అవుతుంది. 7 + 2 9. 3 1s 3 3s. n ఈజ్ ఈక్వల్ టు 3. మనకు కావాల్సిన ఆన్సర్ n ఏమొచ్చింది 3 వచ్చింది. ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 118 చూస్తే ఏ పవర్ ఆఫ్ 4 మైనస్ 1296 దాని తాలూకా కారణాంకం ఫ్యాక్టర్ ఏమో కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఇలా ఇచ్చాడు. ఏ పవర్ ఆఫ్ 4 ఇక్కడ ఏ పవర్ ఆఫ్ 4 లో ఇచ్చాడు అంటే మనకు ఫ్యాక్టర్స్ అడిగాడు అంటే ఖచ్చితంగా దీన్ని కూడా పవర్ 4 లో రాయాలి. ఫస్ట్ పవర్ 4 లో రాయాలంటే అంటే మనం ఏ విధంగా దేనికి పవర్ 4 గా రాయాలనేది కొంచెం కష్టంగా ఉంటది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఏ పవర్ ఆఫ్ 4 ని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ గా రాసుకుంటే అప్పుడు దీన్ని దేనికి స్క్వేర్ గా రాయగలమో తెలుసుకోవాలి. మరి 1296 ఉంది, దీనికి స్క్వేర్ రూట్ కనుక్కుంటే మనకు తెలుస్తుంది కదా. స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే అంటే ఫస్ట్ 2 నెంబర్స్ ని మనం డివైడ్ చేయాలి, మిగిలిన అంతటిని ఒకదానిగా తీసుకోవాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 6 ఉందంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 6 ఉందంటే దాని తాలూకా స్క్వేర్ రూట్ లో 4 గానీ 6 గానీ వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ 12 ఉంది. 12 ఉన్నది అంటే 12 ఏ స్క్వేర్ కి మధ్యలో ఉంది, 3 స్క్వేర్ కి 4 స్క్వేర్ కి మిడిల్ లో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా 3 నే తీసుకోవాలి. అంటే దీని తాలూకా స్క్వేర్ రూట్ 34 అయినా అవ్వాలి, 36 అయినా అవ్వాలి. మరి ఈ రెండింటిలో ఏదంటే 3 ఇంటూ 4 ని ఇంటూ చేయండి, ఎంత వస్తుంది 12 వస్తుంది. మరి మనకి కావాల్సిన 12 కి అది ఈక్వల్ అయింది కదా. ఇక్కడ మనకి 12 వచ్చింది. 12 కంటే ఇక్కడ తక్కువ నెంబర్ ఉంటే తక్కువ తీసుకోవాలి. ఒకవేళ 12 ఉన్నా దానికంటే ఎక్కువ ఉన్నా ఎక్కువదే తీసుకోవాలి. ఇక్కడ ఈ రెండు కూడా ఈక్వల్ గానే ఉన్నాయి కాబట్టి ఎక్కువదే తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 11 గానీ 10 గానీ ఆ విధంగా ఉంటే అప్పుడు తక్కువ నెంబర్ తీసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ కూడా 12 ఉంది. కాబట్టి ఈక్వల్ గా ఉన్నప్పుడు గానీ లేకపోతే ఇక్కడ వచ్చిన నెంబర్ కంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ ఉన్నా గానీ పెద్ద నెంబర్ తీసుకోవాలి. కాబట్టి మనకి ఇప్పుడు ఏం కావాలి, 36 కావాలి. అంటే ఈ నెంబర్ ని 36 స్క్వేర్ గా రాయొచ్చు. ఇప్పుడు చూస్తే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అప్పుడు అదేమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ 36 ఏ స్క్వేర్ మైనస్ 36 ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ గా మళ్ళీ చూస్తే దీన్ని మరి మనం ఏమి మార్చలేము. ఆప్షన్స్ చూస్తే ఈ రెండు కారణాంకాలు ఎంతవరకు వచ్చాయి, కానీ ఈ రెండు కారణాంకాలు ఇక్కడ ఎక్కడా లేవు. కాబట్టి ఇంకా మనం ఎక్స్టెన్షన్ చేయగలమేమో చూడాలి. ఏ స్క్వేర్ ప్లస్ 36 ఇక్కడ చూస్తే ఏ స్క్వేర్ మైనస్ 36 ని 6 స్క్వేర్ గా రాయొచ్చు. అంటే 36 ని 6 స్క్వేర్ గా రాయొచ్చు. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మళ్ళీ అయింది కదా. కాబట్టి ఏ ప్లస్ 6 ఇంటూ ఏ మైనస్ 6 ఆ విధంగా ఏ స్క్వేర్ మైనస్ 36 ని రాయొచ్చు. ఇప్పుడు ఇన్ని రకాల కారణాంకాలు 3 రకాల కారణాంకాలు వచ్చాయి. అందులో ఏదో ఒకటి మనకి ఇచ్చి ఉంటాడు. ఏమి ఇచ్చాడు, ఏ మైనస్ 14 లేదు, ఏ ప్లస్ 14 లేదు, ఏ ప్లస్ 8 లేదు, ఏ ప్లస్ 6 ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన కారణాంకాలు మూడింట్లో ఒకటి ఏ ప్లస్ 6 ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 119 చూస్తే దీర్ఘ చతురస్రాకార దళసరి కాగితము 88 ఇంటూ 20 సెంటీమీటర్ల కొలతలుగా ఉంది. దాని పొడవు వెంబడి చుట్టగా ఏర్పడిన స్తూపమును ఘనముగా భావిస్తే దాని యొక్క పక్కతల వైశాల్యమేమో కనుక్కోమంటున్నాడు.
ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఒక రెక్టాంగిల్ షేప్ లో ఒక దళసరి కాగితం అనేది ఉన్నది. దాని తాలూకా పొడవు 88, వెడల్పేమో 20. ఈ విధంగా కొలత ఉండేటటువంటి ఒక పేపర్ అనేది ఉంది. దాన్ని పొడవు వెంబడి చుట్టగా ఈ విధంగా మనం ఒక పేపర్ తీసుకుంటే దాన్ని పొడవు వెంబడి ఈ విధంగా రోలింగ్ చేస్తే మనకు ఒక రౌండ్ షేప్ లో వస్తుంది. అప్పుడు అదేమవుతుంది, స్తూపంగా మారుతుంది. అప్పుడు దాని తాలూకా పక్కతల వైశాల్యం ఏమవుతుంది అనుకుంటాడు. దీనికి మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకు మనం ఈ విధంగా రోలింగ్ చేస్తున్నాము అంటే పొడవునే కదా మనం అటు ఇటు మారుస్తున్నాం. అప్పుడు అది ఎలా మారుతుంది, ఆటోమేటిక్ లాస్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఒక రౌండ్ షేప్ లో మారుతుంది. మనకి పక్కతల వైశాల్యం కావాలంటే ఇదే కదా కావాలి, అంటే ఈ రౌండ్ గా ఏదైతే ఉంటుందో అదే కావాలి. మరి ఆ రౌండ్ గా మనం దేన్ని చుట్టాము, ఈ దీర్ఘచతురస్రాన్ని పొడవు వెంబడి చుట్టాము. కాబట్టి లోపల ఏరియా ఏదైతే ఉందో అది పక్కతల వైశాల్యానికి సమానం అవుతుంది. ఆ విధంగా డైరెక్ట్ గా దీర్ఘచతురస్ర వైశాల్యం కూడా కనుక్కోవచ్చు. దీర్ఘచతురస్ర వైశాల్యం ఏదైతే కనుక్కుంటో అదే ఇక్కడ పక్కతల వైశాల్యం అవుతుంది. మరి దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు 88 ఇంటూ 20. 2 8 16, 6 1 2 8 16 1 17, 0 ఉంది కాబట్టి 0, 1760. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 125 చూస్తే 25,000 రూపాయల ఖరీదు గల మోటార్ సైకిల్ విలువ సంవత్సరానికి 5 చొప్పున క్షీణిస్తూ ఉంటే 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి మోటార్ సైకిల్ తాలూకా రేటు 25,000. అది ఎవ్రీ ఇయర్ 5% తగ్గుకుంటూ వస్తుంది దాని తాలూకా వాల్యూ. ఫస్ట్ 25,000 మనము ఈ క్వశ్చన్ ని 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ 25,000 ని 5% అందులో నుంచి మైనస్ చేస్తే 1 ఇయర్ కి వస్తుంది. మళ్ళీ ఆ వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ ఇంకొక 5% మైనస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా అయినా చేయొచ్చు. లేదా 25,000 లో మనకి ఫస్ట్ ఇయర్ లో 5% తగ్గిందని అనుకుంటుంది. క్షీణించడం అంటే తగ్గడం అని అర్థం. మరి బైక్ తాలూకు వాల్యూ, ఏదైనా వస్తువుల తాలూకు వాల్యూ మనకి గడుస్తున్న కొద్ది వాటి తాలూకు వాల్యూ తగ్గిపోద్ది. కాబట్టి 5% క్షీణిస్తుంది అన్నాడంటే ప్రతి 100 రూపాయలకి 95 రూపాయలు అయిపోతుంది. ఎందుకు, 5 రూపాయలు తగ్గింది కాబట్టి. ఇది 1 ఇయర్ కి. మళ్ళీ ఇంకొక 1 ఇయర్ కూడా అడిగాడు కాబట్టి మరొక 100 రూపాయల మీద, ప్రతి 100 రూపాయల మీద 95 రూపాయలు అవుతుంది. అంటే 5 రూపాయలు తగ్గుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి 2 ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ దాని తాలూకు వాల్యూ ఎంత ఉందో తెలుస్తుంది. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0, ఇక్కడ 1 0. ఇప్పుడు చూస్తే 95 ఇంటూ 95 స్క్వేర్ కదా, ఆ విధంగా ఉంచండి. 95 స్క్వేర్. ఇక్కడ 10 కిందే ఉంచండి. ఎందుకంటే మనకి ఇక్కడ పాయింట్స్ లో ఇచ్చాడు కాబట్టి దాని తర్వాత పాయింట్ లోకి మార్చుకోవచ్చు. 95 స్క్వేర్, ఇక్కడేమో మనకి 25 ఇచ్చాడు. 25 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు 95 స్క్వేర్ ని మనం 5 తో యూనిట్ ప్లేస్ లో 5 ఉండేటప్పుడు స్క్వేర్స్ చేయడం చాలా ఈజీ. 5 స్క్వేర్ అంటే 25. మరి 5 కాకుండా మిగిలిన నెంబర్ ని దాని నెక్స్ట్ నెంబర్ తో ఇంటూ చేయాలి. 9 ఇంటూ 10, 9 తర్వాత 10 కదా, 9 10 90. కాబట్టి 95 స్క్వేర్ 90 25 ఇంటూ 25. ఇప్పుడు 25 తో దీని మొత్తాన్ని ఇంటూ చేద్దాం. 25 5 125, 5 12, 25 2 50 ప్లస్ 12 62, 2 6, 25 0 0 ప్లస్ 6 6, 25 9 225. ఇప్పుడు మనకి కింద 10 ఉన్నదని చెప్పాను. 10 ఉన్నది అంటే ఇక్కడ 10 పోవాలి అంటే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ రావాలి. అంటే ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది, 22,562.50 వచ్చింది. 22,562.50. పాయింట్ తర్వాత 50 అన్నా 5 అన్నా ఒకటే కదా. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 121 చూస్తే ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ అంటే ఏవైతే అంకెలు ఉన్నాయో అంకెల్ని ఏవి మార్చలేదు. మనకి పాయింట్స్ ని అటు ఇటు మార్చాడు. కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ గా చూస్తే ఫస్ట్ ఏం ఇచ్చాడు మనకి 426.19 డివైడెడ్ బై అంటే బై 1.7. దాని తర్వాత వాల్యూ ఎంత ఇచ్చాడు, 250.7 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒకే ఒక ప్లేస్ ఉంది. మరి ఇక్కడ కూడా మనం ఇంకొక 0 పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ పాయింట్ తీసివచ్చు. అంటే కటింగ్ లో పోతాయి. ఇప్పుడు చూస్తే మనకి ఈ విధంగా వచ్చిన వాల్యూ బై 170, అది ఎంత అయింది, 250.7 అయింది. మనకి ఇప్పుడు ఏం కావాలి, 42.619 డివైడెడ్ బై 170. ఇప్పుడు చూస్తే మనకి దీని వాల్యూ ఇక్కడ కూడా సేమ్ అదే వాల్యూ ఉంటుంది. కాబట్టి పాయింట్ ఎక్కడ వస్తుందో మనకు తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 170 ఉంది, ఇక్కడ 170 ఉంది. ఇక్కడ పాయింట్స్ ఏవి లేవు. ఇంతకు ముందు మనం తీసాం. ఇక్కడేమో 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఇక్కడ వచ్చింది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ లో కూడా 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఎక్కడ ఉంది, కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉంది, 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి. 1 2 3 అంటే ఇక్కడ పాయింట్ రావాలి, అంటే ఇక్కడ రావాలి.
ఇక్కడ రావాలి అంటే దానికి ముందు ఏమీ లేదు అంటే 0 ఉన్నట్టే కదా, కాబట్టి 0.2507. మరొకసారి చెప్తాను చూడండి, 426.19 by 1.7 దట్ ఈస్ ఈక్వల్ 250.7 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం పాయింట్ లేకుండా చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ సెకండ్ దాంట్లో మనకి కింద 170 అని ఇచ్చాడు. ఇక్కడ మనం 170గా రాసుకోవాలి అంటే ఇక్కడ 0 పెట్టాలి. అప్పుడు చూస్తే ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, కాబట్టి పాయింట్ అనేది పోద్ది ఆటోమేటిక్ గా. ఇప్పుడు చూస్తే దీన్ని బట్టి దీని వాల్యూ ఇది వచ్చింది. ఇప్పుడు దీని ప్రకారంగా ఏ వాల్యూ వస్తుందని అంటున్నాడు. మనకి 2507 ఉంటది, కాకపోతే పాయింట్ ఎక్కడ వస్తుందని తెలియదు. ఇక్కడ చూస్తే ఇక్కడ 170, ఇక్కడ 170 సరిపోయింది. ఇక్కడ పైన చూస్తే పాయింట్ ఇక్కడ లేదు, ఇక్కడేమో 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి మనకి కావాల్సిన ఫైనల్ రిజల్ట్ లో 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ కావాలి, కాబట్టి 3 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ రావాలి. 1 2 3 అంటే ఇక్కడ పాయింట్ రావాలి. అక్కడ పాయింట్ రావాలంటే ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టామంటే దానికి ముందు ఏమున్నట్టు 0 ఉన్నట్టు, కాబట్టి 0.2507. ఆ విధంగా మనం కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవాలి. మరి 0.2507 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 122 చూస్తే 4.5 మీటర్లు ఇంటూ 3 మీటర్లు కొలతలు గల ఒక గది నేలను పూర్తిగా ఒకే పరిమాణం గల చతురస్రాకార పలకలతో పరచడానికి అవసరమైన పలకల సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఇటువంటి క్వశ్చన్ ని వాడు ఏదైతే గది కొలతలు ఇచ్చాడు కదా దాని తాలూకు వైశాల్యం అంటే 4.5 ఇంటూ 3 దాని తాలూకు వైశాల్యాన్ని మనకి చతురస్రాకార పలకలలో వెయ్యమని చెప్పాడు. కానీ ఆ చతురస్రాకారం తాలూకు కొలతలు ఇవ్వలేదు. ఒకవేళ కొలతలు ఇచ్చి ఉంటే మనము అప్పుడు సపోజ్ 2 మీటర్ల కొలతలు కలిగినటువంటి అన్నాడు అనుకున్నప్పుడు 4 ఇంటూ 4 మనం ఇవ్వచ్చు. ఎందుకు? చతురస్రాకార వైశాల్యం ఫార్ములా అంటే భుజం ఇంటూ భుజము. కానీ ఇటు చతురస్రాకార పలకలతో నింపమనే చెప్పాడు, కానీ దాని తాలూకు కొలతలు ఇవ్వలేదు. మరి దాని కొలతలు ఇవ్వకపోయినప్పుడు ఏదైతే గది కొలతలు ఇచ్చాడో దాని తాలూకు గసాబాని మనం తీసుకోవాలి. 4.5 కి 3 కి గసాబా ఏంటి అంటే ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉంటది అంటే 1.5 ఉంటది. లేదు ఒకవేళ ఆ విధంగా చేయకపోతే 4.5 ని 3 తో డివైడ్ చేస్తే 3 1s 3, 4.5 నుంచి 3 మైనస్ చేస్తే 1.5. ఆ 1.5 తోటి 3 ని డివైడ్ చేస్తే 1.5 2 టైమ్స్ పోతుంది. అంటే మనకు కావాల్సిన గసాబా ఏంటి? 1.5. లేదు ఒకవేళ డైరెక్ట్ గా 4.5 కి 3 కి కామన్ ఫ్యాక్టర్ 1.5 ఉంటదని కనిపెట్టినా ఈజీయే. కాబట్టి మనకు కావాల్సిన గసాబా ఎంత వచ్చింది? 1.5 వచ్చింది. అది మనకి కావాల్సిన చతురస్రాకార పలక తాలూకా ఒక భుజం అవుతుంది. ఇప్పుడు దాని వైశాల్యాన్ని చతురస్రాకార పలకతో వైశాల్యంతో భాగించాలి. కాబట్టి గది తాలూకా కొలతలు 4.5 ఇంటూ 3 బై ఆ చతురస్రాకార కొలత ఒక భుజం అంతా 1.5. మరి చతురస్రాకార పలక తాలూకా వైశాల్యంతో భాగించాలి. కాబట్టి భుజం ఇంటూ భుజం 1.5 ఇంటూ 1.5. ఇప్పుడు 1.5 తో ఇది 3 టైమ్స్ పోతుంది, ఇది 1.5 తో 2 టైమ్స్ పోతుంది. కాబట్టి 3 ఇంటూ 2 6 అవుతుంది. అంటే 1.5 కొలత కలిగినటువంటి చతురస్రాకార పలకలు 6 ఉంటే ఆటోమేటిక్ గా 4.5 ఇంటూ 3 మెజర్మెంట్స్ కలిగినటువంటి రూమ్ అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. కాబట్టి మనకు కావాల్సిన పలకలు ఎన్ని? 6 ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 123 చూస్తే నీరజ అమ్మకపు పన్నుతో కలిపి ఒక ఫేస్ క్రీమ్ ను 79 రూపాయలు 80 పైసలకు కొన్నది. దానిపై ముద్రిత ధర 70 రూపాయలైనా అమ్మకపు పన్ను రేటు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ అలా ఇచ్చాడు. మనకి సేల్స్ ట్యాక్స్ అడిగాడు, ఇది ఈ విధంగా అడిగినా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విలువ ఆధారిత పన్ను అడిగినా, జిఎస్టీ అడిగినా, ఏది అడిగినా కూడా ఒకే ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. మనకి ఆ ఫేస్ క్రీమ్ తాలూకా ముద్రిత ధర ప్రింటెడ్ తాలూకా రేట్ ఎంత? 70 రూపీస్. దాన్ని ఈ అమ్మాయి నీరజ ఎంత కొన్నది? 79 రూపాయలు 80 పైసలు కొన్నది. అంటే 79 రూపాయలు 80 పైసలు కొన్నదంటే ఎక్స్ట్రాకే కొన్నది. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదే కదా మనకి ట్యాక్స్ అవుతుందా? ఎక్స్ట్రా ఎంత కొన్నట్టు? 9 రూపాయలు 80 పైసలు కొన్నట్టు. కాబట్టి 9 రూపాయలు 80 పైసలు కొన్నది. దేని మీద కొన్నది? 70 రూపాయల మీద కొన్నది. కాబట్టి 70తోనే మనం డివైడ్ చేయాలి. ఇంటూ పన్ను రేట్ అడిగాడు. రేటు అంటే పర్సంటేజ్, కాబట్టి ఇంటూ 100. ఇక్కడ పాయింట్ పోవాలి అంటే ఇక్కడ 2 zeros కావాలి. కాబట్టి పాయింట్ తీసేస్తాను, ఇక్కడ 2 zeros పెడతాను. ఇప్పుడు చూస్తే ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్. అప్పుడు 7 తోటి 98 డివైడ్ చేస్తే 7 1s 7, ఇంకా 2 ఉంది. 2 పక్కన 8 అంటే 28, 7 4s 28. కాబట్టి ఎంత వచ్చింది మనకి? 14% వచ్చింది. దాని తాలూకు వాల్యూ ఫేస్ క్రీమ్ లో ఎంత సేల్స్ ట్యాక్స్ అనేది పడిందంటే 14% పడింది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 124 చూస్తే 2 పెన్నులు ఒక్కొక్కటి 20 రూపాయలకు కొని
ఒకటి 15% లాభానికి మరొకటి 12% నష్టానికి అమ్మిన మొత్తం మీద లాభం లేదా నష్టమో శాతంలో చెప్పమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి రెండు పెన్నులు కూడా ఒక్కొక్కటి 20 రూపాయలు కొన్నాడు కాబట్టి ఇది పర్సంటేజ్లు ఇచ్చాడు కాబట్టి మనకి అక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చాడో 20 రూపీస్ అన్నాడు కదా, దాంతోనైనా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. లేదా మనకి ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క పెన్ను 100 అనుకున్నా కూడా సమానం అవుతుంది. ఇప్పుడు నేను 100 ప్రకారంగా చేస్తాను. ఫస్ట్ ఒక పెన్ను 100 రూపాయలు కొంటే మొదటి పెన్ను 15% లాభానికి అమ్మాడు అని అంటున్నాడు కాబట్టి 115 అవుతుంది. నెక్స్ట్ రెండో పెన్ను కూడా 100 రూపాయలకు కొన్నాడు. ఎందుకు? రెండు పెన్నులు ఒక్కొక్కటి 20 రూపాయలు అన్నాడు కాబట్టి నేను ఇక్కడ రెండు పెన్నులు ఒక్కొక్కటి 110 రూపాయలు అనుకున్నాను. మరొకటి 12% నష్టానికి అమ్మాడు అంటే 88 రూపాయలకి అమ్మాడు. ఇప్పుడు ఓవరాల్ గా లాభమా నష్టమా శాతంలో చెప్పమంటాడు. అంటే నేను మొత్తం ఆ రెండు పెన్నులు 200 రూపాయలు కొన్నాను. ఎంతకి అమ్మానో చూద్దాం. 115 రూపాయలకే ఫస్ట్ అమ్మాను, రెండోది 88కి అమ్మాను. కాబట్టి మొత్తం 5, 8, 13, 3, 1, 0, 1, 203. ఇక్కడ 200 కొని మొత్తం మీద 203కి అమ్మాను. అంటే లాభం ఎంత వచ్చింది? 3 రూపాయలు వచ్చింది. దేని మీద? 200 మీద ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 3/2 అంటే 3లో సగం అంతా 1.5. 1.5 అనేది లాభమే వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి రెండు తాలూకా రేట్లు ఒకటే కాబట్టి అంటే ప్రతి పన్ను 20 రూపాయలకి కొన్నాడు కాబట్టి అక్కడ మనం 20 రూపాయలతో క్యాలిక్యులేషన్ చేసినా సేమ్ అదే వస్తుంది. మనకు ఒక్కొక్క పెన్ను వేరువేరుగా ఇచ్చాడు అనుకోండి. మొదటి పెన్ను ఒక 100 రూపాయలకని, రెండో పెన్ను 50 రూపాయలకని ఉంటే అప్పుడు మనం విడివిడిగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ మనకి రెండు ఒకేలాగా అన్నాడు, పర్సంటేజ్లు ఇచ్చాడు. మనకి పర్సంటేజ్లు చేయడం అనేది 100తో పోల్చుకుంటే చాలా ఈజీగా ఉంటది కాబట్టి నేను ఫస్ట్ పెన్ను 100 అనుకున్నాను. అది 15% లాభానికి అమ్మాడు కాబట్టి 115 అయింది. సెకండ్ పెన్ కూడా 100 అనుకున్నాను. 12% లాస్ కి అమ్మాడు కాబట్టి 88 అయింది. మరి ఆ రెండు పెన్నులు నేను 200 కొన్నాను. ఎంతకి అమ్మాను అంటే 203కి అమ్మాను కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు? కొన్ని తక్కువ అమ్మింది ఎక్కువ కాబట్టి 3 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దేని మీద? 200 మీద. కాబట్టి 3/200 ఇంటూ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 3/2 అంటే అర్థం అంటే 3లో సగం, 3లో సగం కాబట్టి 1.5% లాభం వచ్చింది. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే 125 ఒక బ్యాంకు 2000 రూపాయల డిపాజిట్ మీద 5 సంవత్సరాలకు 3000 రూపాయలు ఇచ్చిన వడ్డీ రేటు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇక్కడ ఎటువంటి వడ్డీ, అది చక్ర వడ్డీయా బారు వడ్డీయా స్పెషల్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం అది సాధారణ వడ్డీ బారు వడ్డీగానే తీసుకోవాలి. బారు వడ్డీ ఫార్ములా ఏంటి? I = PTR/100 కదా. మనకి ఒక బ్యాంక్ కూడా 2000 రూపాయలు డిపాజిట్ చేస్తే 3000 రూపాయలు వచ్చిందని అంటున్నాడు. అంటే అక్కడ వడ్డీ ఎంత వచ్చినట్టు? 1000 వచ్చినట్టు. కాబట్టి 1000 ముందు డిపాజిట్ చేసిందే కదా మనకు అసలు అవుతుంది కాబట్టి 2000 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 5 years ఇచ్చాడు. వడ్డీ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో మనం కనుక్కోమంటున్నాడు. R/100. ఇప్పుడు ఇక్కడ 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సిల్. ఇక్కడ చూస్తే 2 5s 10 కదా. అంటే ఇక్కడ 10 తోటి ఇక్కడ 10 టైమ్స్ పోతుంది కాబట్టి R ఇటువైపు 10 ఇటు వస్తే 10% అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 126 చూస్తే ఒక పనిని 8 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీలు 20 రోజుల్లో చేస్తారు. అదే పనిని 6 స్త్రీలు మరియు 12 మంది పురుషులు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏమన్నాడు? ఫస్ట్ కండిషన్ లో 8 మంది పురుషులు అంటే 8 men లేదా 12 మంది స్త్రీలు అంటే 12 women కలిసి లేదా అన్నాడు. అంటే ఈ రెండు ఈక్వల్ కదా. అంటే 8 మంది పురుషులైనా లేదా 12 మంది స్త్రీలైనా 20 రోజుల్లో చేస్తారు కాబట్టి 8 మంది పురుషులు అనే వాళ్ళు 12 మంది స్త్రీలకు సమానం అవుతారు. అప్పుడు చూస్తే 4 2s 4 3s అంటే 2 men = 3 women అంటే ఇద్దరు మగవారు పురుషులు, 3 స్త్రీల తాలూకా పనికి సమానం అవుతారు. ఆ విధంగా ఆ కండిషన్ అలా ఉంచితే మనకి ఇప్పుడు ఏమన్నాడు? 6 స్త్రీలు మరియు 12 మంది పురుషులు, మనకి 6 women, అలాగే ప్లస్ అన్నాడు. ఇక్కడ మరియు అన్నాడు అంటే ప్లస్ కదా. ఇక్కడ ఏమన్నాడు? లేదా అన్నాడు అంటే వీళ్ళు ఎంతమందో వాళ్ళు అంతమంది అన్నాడు అంటే ఆ రెండు సమానం అవుతాయి. ఇక్కడేమో మరియు అన్నాడంటే వాళ్ళు వీళ్ళు కలిసి చేశారు కాబట్టి 12 మంది పురుషులు కాబట్టి 12 men. ఇప్పుడు చూస్తే మనకి 2 men ఏమో 3 women కి సమానం. అప్పుడు 4 men ఏమవుతారు? 6 women కి సమానం కదా అవుతారు. అంటే 4 మగవారు 6 స్త్రీలకు సమానం అవుతారు. 4 పురుషులు 6 స్త్రీలకు సమానం అవుతారు. ఇప్పుడు 6 స్త్రీలకు బదులుగా 4 men అనేది రాయొచ్చు కదా. కాబట్టి 4 men ప్లస్ 12 men. ఇప్పుడు 4 12 ఎంత అవుతుంది? 16 men. 16 men ఎంత అవుతారని అంటున్నాడు. వీళ్ళు ఎక్కడ చూస్తే మనకి ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? 8 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీలు 20 రోజులు చేస్తారు. అంటే 8 మంది పురుషులు
8 men ఏమో 20 రోజుల్లో చేస్తారు అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తే ఏమొచ్చింది? 16 men వచ్చింది. 8 మంది మగవారు 20 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తే మనుషులు అనేవాళ్ళు పెరిగారు, డబల్ అయ్యారు అంటే 16 మంది మనుషులు అయ్యారు. మనకి ఎన్ని రోజుల్లో చేస్తారు? మనుషులు డబల్ అయ్యారు అంటే వేగంగా కంప్లీట్ చేస్తారు, అంటే రోజులు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ఇక్కడ డబల్ అయ్యారు అంటే ఇందులో సగం అవుతుంది. లేదా ఒకవేళ మనం ఎక్కువ బై తక్కువ చేస్తాం కదా, ఆ విధంగా చూద్దాం. 8 మంది పురుషులు 20 రోజుల్లో ఒక పని చేస్తే 16 మంది పురుషులు తక్కువ రోజుల్లోనే చేస్తారు. కాబట్టి తక్కువ 8 బై ఎక్కువ 16 ఇంటూ 20. 8 ఒకట్ల 8 రెళ్ళ, 2 ఒకట్ల 2 పదుల, అంటే 10 రోజుల్లోనే ఆ పనిని కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ 8 మంది పురుషులు లేదా 12 మంది స్త్రీలు 20 రోజులు చేస్తారు. అంటే 8 మంది పురుషులైనా చేస్తారు, లేదా 12 మంది స్త్రీలైనా 20 రోజులు చేస్తారు. అంటే 8 మంది పురుషులు 8 men 12 women కి ఈక్వల్ అవుతారు. కాబట్టి 4 2s 4 3s చూస్తే 2 పురుషులేమో 3 స్త్రీలకు సమానం. ఆ విధంగా ఆ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకేమన్నాడు? 6 స్త్రీలు మరియు 12 మంది పురుషులు, అంటే వాళ్ళిద్దరూ కలిసి చేశారు. 6 స్త్రీలు మరియు 12 మంది పురుషులు. ఇప్పుడు దీని అంతటిని కూడా మనం పురుషుల్లోకి మార్చుకోవాలి. ఇక్కడ మనకు ఒక కండిషన్ ఆల్రెడీ వచ్చింది, 6 women. మనకి ఇక్కడ 3 women ఏమో 2 men కి ఈక్వల్. కాబట్టి డబల్ చేస్తే 4 men ఏమో 6 women. ఇక్కడ 6 women ప్లేస్ లో 4 men రాసామనుకోండి. 6 women ప్లేస్ లో 4 men రాస్తే అప్పుడు అంతా కూడా మనకి ఎందులోకి మారిపోద్ది? మెన్ లోకి మారిపోద్ది. కాబట్టి 16 m వచ్చింది. అంటే 16 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తారు? అదే కదా మనకు అడిగాడు. ఇంతకు ముందు 8 మంది పురుషులు 20 రోజుల్లో చేస్తాడని అన్నాడు. 8 మంది పురుషులు 20 రోజుల్లో చూస్తే దానికి డబల్ మనుషులు అయ్యారు అంటే రోజులేమో సగం రోజుల్లోనే చేసేస్తారు. దాని ప్రకారం ఈజీగా చేయొచ్చు. అంటే 20లో సగం అంటే 10 రోజులు. లేదు ఒకవేళ ఆ విధంగా చేయకపోతే తక్కువ బై ఎక్కువ ఇంటూ 20 చేసుకుంటే మనకు కావాల్సిన 10 రోజులు అనేది వస్తుంది. ఆ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే 127 √1 and 720 by 961 తాలూకా వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ అలా ఇచ్చాడు. మనకి లోపల మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. దాన్ని మనము ఇంప్రాపర్ అపక్రమ భిన్నంలోకి మార్చుకున్నాం. 961 into 1 961. ఆ 961 కి 720 ప్లస్ చేయాలి. 961 కి 720 ప్లస్ చేస్తే 1681 వస్తుంది. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? √1681 డివైడెడ్ బై 961. ఇక్కడ ఆప్షన్స్ లో అన్నింటిలో కూడా చూస్తే హారంలో అన్ని దగ్గరలో కూడా 31 ఉందంటే 961 ఏమో 31 తాలూకా స్క్వేర్ రూట్ అవుతుంది. మరి 1681 తాలూకా స్క్వేర్ రూట్ ఏమో మనకు తెలియదు. అదే కనుక్కుందాం. స్క్వేర్ రూట్ కావాలంటే ఫస్ట్ 2 నెంబర్స్ ని డివైడ్ చేసి మిగిలిన అంతటిని డివైడ్ చేయాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 1 ఉన్నది అంటే దాని అర్థం అంటే స్క్వేర్ రూట్ లో 1 అయినా ఉండొచ్చు, 9 అయినా ఉండొచ్చు కదా. ఎందుకు 1 స్క్వేర్ 1 9 స్క్వేర్ 81 కాబట్టి యూనిట్ ప్లేస్ లో మనకి 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ అది వదిలిగా మిగిలిన నెంబర్ చూడాలి. 16 దేనికి మధ్యలో ఉంది? 4 స్క్వేర్ కి 5 స్క్వేర్ కి మిడిల్ లో ఉంది. ఇప్పుడు మనకి 16 మరి అందులో చిన్నదే కదా తీసుకోవాలి, మనం చిన్నదే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 41 అయినా అవుతుంది, 49 అయినా అవుతుంది. అంటే దీని తాలూకు స్క్వేర్ రూట్ 41 అవ్వాలి లేదా 49 అవ్వాలి. ఇప్పుడు చూస్తే 4 into 5. ఇప్పుడు మరి 41 49 తెలియాలి అంటే ఇక్కడ 4 into 5 చేయాలి. 4 into 5 చేస్తే 20 వచ్చింది. 20 కంటే 16 చిన్న నెంబర్ కాబట్టి చిన్నది తీసుకోవాలి. 20 కంటే 16 అదే ఇక్కడ ఒకవేళ నెంబర్ ఇచ్చింది అది పెద్దదైంది అనుకున్నప్పుడు 49 తీసుకోవాలి. ఇక్కడ మనకు 4 into 5 చేస్తే 20 వచ్చింది. ఆ 20 కంటే 16 చిన్నది కాబట్టి 41 తీసుకోవాలి. కాబట్టి 1681 తాలూకా రూట్ 41 అవుతుంది బై 961 తాలూకా రూట్. మనం దీన్ని కూడా ఈ విధంగా కనుక్కోవచ్చు. అక్కడ మనం కనుక్కోకుండా ఆప్షన్స్ అన్నింటిలో కూడా 31 ఇచ్చాడు కాబట్టి దాని తాలూకా స్క్వేర్ రూట్ 31 అవుతుంది. ఇప్పుడు చూస్తే 41 31 తో డివైడ్ చేస్తే 31 1s 31, 41 31 పోతే ఇంకా 10 ఉంటది కాబట్టి 10/31. ఇది మనకి కావాల్సిన మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి స్క్వేర్ రూట్ లో ఇచ్చాడు అంటే కంపల్సరీగా మనకి డివైడ్ అయ్యే స్క్వేర్ రూటే ఇస్తాడు. నెక్స్ట్ 128 చూస్తే ఇక్కడ √81 ఇచ్చాడు ప్లస్ √0.81 ప్లస్ √0.0081 ఇంటూ √10,000. దాని తాలూకా సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ అడుగుతున్నాడు. ఆప్షన్స్ అలా ఇచ్చాడు. ఫస్ట్ √81 కి మనకి స్క్వేర్ రూట్ తెలుసు, ఏంటి 9 అని తెలుసు. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా మనం √81 ఉందనుకోండి, ఇక్కడ కూడా 9 వేయండి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా 81 ఉంది కాబట్టి 9 అయినా వేయండి. ఆ విధంగా వేస్తే ఇప్పుడు పాయింట్స్ ఎక్కడ వస్తాయో మనం క్లియర్ గా చూద్దాం. ఇంటూ √10,000 అన్నాడు అంటే రూట్ లోపల మనకి 4 zeros ఉన్నాయంటే రూట్ బయటకు వచ్చేసరికి అందులో సగం 2 zeros అవుతాయి కాబట్టి 100. ఆ విధంగా ఉంచితే ఇప్పుడు మనకి 81 ఇక్కడ పాయింట్స్ వేయలేదు కాబట్టి 9 అవుతుంది. ఇక్కడ చూస్తే పాయింట్ తర్వాత
2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ నుంచి బయటకు వచ్చేసరికి మనకి ఒక ప్లేస్ మాత్రం అవుతుంది కాబట్టి 0.9 పాయింట్ తర్వాత ఒక ప్లేసే ఉండాలి. ఇక్కడ పాయింట్ తర్వాత 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చిందంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇంకొక 0 పెట్టాలి, అప్పుడు 2 ప్లేసెస్ అవుతాయి. ఈ విధంగా చేయాలి. 9 ప్లస్ 0.9 ప్లస్ 0.09 ఇంటూ 100. ఇప్పుడు పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి ఇంటూ 100 అన్నాడు. ఇప్పుడు పాయింట్ పోవాలి అంటే కింద 2 జీరోస్ వేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా పాయింట్ పోతుంది. అప్పుడు ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి కదా. ఇప్పుడు ఇంకా ఏం మిగిలింది మనకి, ఇక్కడ ఒక్క 9 మాత్రమే మిగిలింది. అప్పుడు 9 ప్లస్ 0.9 ప్లస్ 9. ఆ విధంగా ఇక్కడ మనం డైరెక్ట్ గానే చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేశాను, 0.09 ఇంటూ 100 అన్నాను. మరి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చింది అంటే లెఫ్ట్ సైడ్ 2 జీరోస్ ఉన్న వాల్యూ ఉండదు, 9 పాయింట్ కాబట్టి 9 వాల్యూ అవుతుంది. నేను మీకు అర్థం అవ్వాలని పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి బై 100 వేసాను. అప్పుడు 100 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 9 ఒకటే మిగిలింది. 9 18 0.9 ప్లస్ చేస్తే 18.9 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 129 చూస్తే ప్రముఖ బ్రాండ్ టూత్ పేస్ట్ కొనుటలో 40% మంది ఆసక్తి చూపుతున్నారని సర్వేలో తెలిసింది. ఆ సమాచారం వృత్తరేఖ చిత్రంలో చూపినప్పుడు సెక్టార్ వద్ద చేసే కోణం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకు వృత్తరేఖ చిత్రంలో చూపించాలి అంటున్నాడు. వృత్తరేఖ చిత్రంలో 40% మంది ఆ టూత్ పేస్ట్ కొంటున్నారని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 40% మంది కొంటున్నారని ఉన్నాడంటే ఈ విధంగా ఉండొచ్చు. అప్పుడు ఇక్కడ సెక్టార్ అనేది ఏర్పడింది కదా, ఇక్కడ ఏర్పాటు అయ్యే ఇది 40% అనుకోండి. దీని మీద అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు 40% కొనడానికి. ఇప్పుడు ఈ సెక్టార్ వద్ద ఎంత కోణం చేస్తుందని అంటున్నాడు. మనకి వృత్తరేఖ చిత్రంలో మొత్తం వృత్త కేంద్రం చుట్టూ 360 డిగ్రీలు ఉంటుంది కాబట్టి 100% అనేది టోటల్ గా 100% ఏమో 360 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. మనకి కావాల్సింది 40% గురించే కావాలి. ఎందుకు, ఆ 40% మంది వృత్తరేఖ చిత్రంలో ఇక్కడ ఎంత చూపిస్తుందని అంటున్నాడు. కాబట్టి 100% 360 అయినప్పుడు 40% ఎంత అవుతుందని అంటున్నాడు. 100% 360 అయినప్పుడు 40% ఖచ్చితంగా 360 కంటే తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ 40 బై ఎక్కువ 100 ఇంటూ 360. 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 0 క్యాన్సిల్. 4 ఇంటూ 36. 4 6 24. 4 2 4 3 12 14 అంటే 144 డిగ్రీలకి సమానం అవుతుంది ఆ 40% అనేది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 144 డిగ్రీస్ వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ చూస్తే 130 ఒక పౌనఃపున్య విభాజనంలో ఒక తరగతి మధ్య విలువ 10 మరియు తరగతి అంతరం 6 అయినా ఆ తరగతి దిగువ అవధి కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఆ తరగతి ఎక్స్ వై అనుకున్నాం. మనకి మిడ్ వాల్యూ మధ్య విలువ ఇచ్చేసాడు. మరి ఎక్స్ వై తాలూకా తరగతి అంతరానికి మధ్య విలువ ఏ విధంగా కనుక్కుంటాము, ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తే అదే మనకి మిడ్ వాల్యూ అవుతుంది. ఎక్స్ ప్లస్ వై బై 2. ఆ మిడ్ వాల్యూ మధ్య విలువ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. మరి దాని ప్రకారంగా ఎక్స్ ప్లస్ వై ఏమో 2 ఇంటూ 10 20 అవుతుంది. అలా ఉంచండి. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, తరగతి అంతరం ఇచ్చాడు. అది 6 అంటున్నాడు. తరగతి అంతరం అంటే అర్థం ఏంటి, వాటి తాలూకా డిఫరెన్స్. అంటే వై మైనస్ ఎక్స్, పెద్ద దాంట్లో చిన్నదాన్ని మైనస్ చేయాలి. దాని తాలూకా డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, 6 అంటున్నాడు. ఇక్కడ వై మైనస్ ఎక్స్ ఏమో 6 వచ్చింది, వై ప్లస్ ఎక్స్ ఏమో 20 వచ్చింది. అది అర్థం. ఇప్పుడు చూస్తే మనకి ఏం కావాలి, దిగువ అవధి కావాలి. మరి రెండింటిలో దిగువ అవధి అంటే చిన్నది మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలి అంటే ఇప్పుడు ఈ రెండు మనం క్రాస్ చేయకూడదు. అప్పుడు ఈ రెండు క్రాస్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. అప్పుడు ఇది పోతుంది, మనకు కావాల్సిన ఎక్సే వస్తుంది. అప్పుడు మైనస్ ఎక్స్ మైనస్ 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 6 లో నుంచి -20 మైనస్ చేస్తే -14 అవుతుంది. అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 2 1s 2 7s. అంటే మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఎందుకు, దిగువ అవధి మనకి 7 గా వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి ఎగువ అవధి అడిగాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ 7 ఏమో, అప్పుడు మనం ఏం చేయాలి, ఎగువ అవధి కావాలంటే వై అనేది పోకూడదు, వై వాల్యూ కనుక్కోవాలి మనం. అప్పుడు డైరెక్ట్ ఇక్కడ మైనస్ అనేది పెట్టకుండా ఎక్స్ అనేది క్యాన్సిల్ చేసాను, అప్పుడు 2y వస్తుంది. ఇక్కడేమో 26 వస్తుంది. సేమ్ వేస్తాను. y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6, y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 20. ఇప్పుడు మనకి ఎగువ అవధి అడిగాడు అనుకోండి, ఎగువ అవధి అంటే వై కనుక్కోవాలి. వై కనుక్కోవాలి అంటే వైలు ఆ విధంగా వస్తే ఎక్స్ అనేది క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు 2y ఈజ్ ఈక్వల్ టు 26, మరి y ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. ఆ విధంగా మనకి ఎగువ అవధి అడిగితే 13, దిగువ అవధి అడిగితే
7. మనకు కావాల్సిన ఆన్సర్ 7 కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా 25వ తారీఖు 2019 జనవరి 25వ తారీఖు షిఫ్ట్ 2లో మనకి డిఎస్సికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.